వన్ డేలో 7,000 వచ్చాయని చెప్పాను కదా. సో క్యాప్షన్ అయితే పెట్టేశాను. సో ఎలా వచ్చిందో మీ అందరికీ కూడా తెలియాలి కదా. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ మధ్య షేర్ మార్కెట్లో కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతున్నాను. అంటే బాగా అంటే కొంచెం తెలుసుకుంటున్నాను. సో నాకు అనిపించింది, అంటే రీసెంట్గా చూస్తున్నాను ఐపీఓస్ ఏమన్నా బెస్ట్ వస్తే వేసుకోవాలి, అప్లై చేయాలి అని చెప్పి. సో రీసెంట్గా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాడు ఐపీఓ వదిలాడనమాట. సో నాకు అది బెస్ట్ అనిపించింది. అండ్ మా హస్బెండ్ కూడా చెప్పారు, సజెస్ట్ చేశారు, ఆ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు టాప్లో ఉంది, వేసుకోవచ్చు అని చెప్పి. సో నేను ఐపీఓ అప్లై చేశాను. అప్లై చేసిన వెంటనే నేను సెలెక్ట్ అయ్యాను. సో లక్కీ డ్రా అన్నట్టు నేను ఓకే అయ్యాను. సో వెంటనే లిస్ట్ అవుట్ చూస్తే, అంటే ముందంతా ఏమని వచ్చిందంటే 36% మేబీ రిటర్న్స్ వస్తాయి అని చెప్పి విన్నాను నేను. సో అందుకోసం అప్లై చేస్తున్నాను. కానీ వన్ డేలో చూసుకోగానే 50% రిటర్న్స్ వచ్చాయన్నమాట. సో నేను ఎంత ఇన్వెస్ట్ చేశానంటే అరౌండ్ 15,000 అలా ఇన్వెస్ట్ చేశాను. పక్క రోజు మార్నింగ్ చూసుకునేసరికి అది 23,000కి రీచ్ అయింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో వన్ డేలో 7,000 ప్రాఫిట్ అనేది చాలా బెస్ట్. కానీ ఒక్కొక్కసారి అది తగ్గిపోతుంది కూడా, అంటే మార్కెట్ డౌన్లో ఉంటే పోవచ్చు కూడా. నేను కూడా కొంచెం అప్సెట్ అయ్యాను, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం అలా జరుగుతుంది కదా. సో మార్కెట్ డౌన్ పడిపోతుందేమో, డబ్బులు పోతాయేమో అనుకుంటూ ఉన్నాను. సో బై గాడ్ గ్రేస్ సో 7,000 ప్రాఫిట్ వచ్చింది. సో లక్ ఉండాలి దేనికైనా.